ओम गंगाये नमः ओम गोदावर्ये नमः ओम तडाकाहे नमः वावे गोपतडाकाहे नमः इमं मे गंगे यमुने सरस्वती देवस्तावकं सुरापरिष्णिया अजिज्ञामरद्रदस्तया दिगये सुनस्तु आगे बेटे ओम ध्रुवन्ते राजावरणा ध्रुवन्ते भगवते ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रधारयतां ध्रुवमो साम्राज्यं वोज्यं असाराज्यं वैराज्यं पारमेज्यं महाराज्यमाधिपत्यं पर्यन्ताया सार्वभौमस्सार्वायुधां धाता पृथिव्यै समुद्रपर्यन्ताया एकराणिदे हर पार्वतीपतये हर हर महादेव हर
సార్ లేను వెనకొచ్చాడు సార్ ఉండేవాళ్ళు రండి అత్యవసరమైన పరిస్థితి. గతంలో మీరందరూ టైం టు టైం ఆలోచన చేసుకుని ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకి నిర్మాణం చేసిన పైన ఉన్నటువంటి కడప జిల్లాలో అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా అనుసంధానం కావాలి. కాబట్టి మనం ఎప్పుడూ 74 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని పైన వచ్చిన నీటిని కిందకు వదిలేటువంటి విధానం ఉంది. చాలా కాలం 68 టీఎంసీలకి నిలిపాం, తర్వాత 70, 72 ఇట్లా పెంచుకుంటూ వచ్చాం. ఈరోజు 74 టీఎంసీలు అయింది. దీన్ని ముందే అధ్యయనం చేశారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ రామానాయుడు గారు, ఇరిగేషన్ అడ్వైజర్లు, ఈఎన్సీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా కృష్ణా జలాలు వాటి పరివాహక ప్రాంతాల్లో అధికంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీటిని మనం రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అని చెప్పి మొదటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని శ్రీశైలం జలాశయం దగ్గర నీటిని విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే ఆ స్పాట్లోని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్, వీటన్నిటినీ మనం ఏర్పాటు చేసుకుంటూ పోయే క్రమంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల యొక్క నీటి వనరులను కూడా మనం వెతుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. దీనికి మీరందరూ కూడా సమాయత్తం కండి అని అన్నది చెప్పడం జరిగింది. చెప్పిన రోజు నుంచి ఇరిగేషన్ అధికార యంత్రాంగం అంతా దీన్ని నిదానంగా కొద్ది కొద్దిగా నీటిని నిల్వ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకు మళ్ళీ అక్టోబర్, నవంబర్ 2 మాసాలు మనకి పూర్తి స్థాయిలో మన దగ్గరే వర్షాలు పడి
నీరు వచ్చే అవకాశం ఉంది. వెలుగొండల్లో కానీ తూర్పు కనుమల్లో కానీ ఇక్కడ వచ్చేటువంటి నీరంతా మనకి అనేక ఉపనదుల నుంచి పెన్నా నదికే వస్తాయి. కాబట్టి వీటన్నిటినీ అధ్యయనం చేసుకుంటూ రావడం జరిగింది. నేను పోయిన మాసం నంద్యాల జిల్లాకి పర్యటనకు వెళ్ళినప్పుడు అప్పుడు మీ అందరికీ తెలుసు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నేను కూడా నంద్యాల అలాగే శ్రీశైలం వీటన్నిటికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ కుందు నది ప్రవాహం విపరీతంగా ఉంది. కుందు నది ప్రవాహం చివరికి పెన్నలోనే కలుస్తుంది. ఈ నీరంతా మీకే వస్తుంది, ఇక్కడ వాడుకున్నది వాడుకోగా మిగతాది మీకు వదిలిపెడుతున్నామని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఎన్ఎండి ఫారూక్ గారు కానీ చెప్పడం జరిగింది. వెంటనే మన అధికారులతో మాట్లాడుకున్నాం. దీన్ని ఎలాగైనా ఈ నీటిని జాగ్రత్త చేసుకోవాలి. రేపు సీజన్ అనుకూలంగానే ఉందని అనుకుంటున్నాం. ఏదేమైనా సరే నీటి ఎద్దడి రాకూడదు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అని చెప్పి దీనికి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ ఇంజనీరింగ్ సిస్టంలో డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ విధంగా వచ్చినటువంటి కార్యక్రమంలో ఈ జలాశయం శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో సోమశిల నీరు తగ్గిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కృష్ణానది అనుసంధానం కాకముందు కేవలం మన క్యాచ్మెంట్ ఏరియాలో నీరే ఈ ప్రాజెక్టుకు వచ్చేది. అది చాలా తక్కువ. అందుకనే సోమశిల డిజైన్లో మొదట 16 టీఎంసీలు అనుకున్నా, తర్వాత 32 అయింది, తర్వాత 78 అయింది. ఇలా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క అదృష్టం ఏంటంటే ఒక్క నెల్లూరు జిల్లాలోనే రాయలసీమ నెల్లూరు 5 జిల్లాలకు సంబంధించి, అంటే ఇవాళ కొత్త జిల్లాలు కూడా కలుపుకుంటే ఈ 5 జిల్లాల్లో నెల్లూరు జిల్లాలోనే 150 టీఎంసీల నీరు నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉన్న 2 రిజర్వాయర్లు మన దగ్గరే ఉన్నాయి. ఇంకెక్కడ ఇంత పెద్ద సామర్థ్యం లేదు. నాగార్జున సాగర్, శ్రీశైలం ఆ మేజర్ ప్రాజెక్టుల తర్వాత మనదే. కాబట్టి ఈ నీటి ద్వారానే మనం మన రాష్ట్రంలో రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం, అలాగే నీటిని అవసరమైన మేరకు చెన్నై నగర త్రాగునీటి అవసరాలకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. జూలై 11వ తారీఖున మనకి మొదలైన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కృష్ణా జలాశయంలో ఆ నీటిని సోమశిల డ్యాంకి మళ్లించే క్రమంలో మనం దాదాపుగా 40 టీఎంసీల నీరుని తెచ్చుకున్నాం. మొదటి పంట పూర్తయింది. రెండవ పంటకు కూడా నీళ్లు ఉన్నాయి. రెండవ పంట కూడా ఈ జిల్లాలో, ఈ జిల్లానే కాదు ప్రస్తుతం మన పక్కనే ఉన్న తిరుపతి జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలా తెలుగుగంగ ద్వారా అని నిర్ధారించుకొని నెల్లూరు తిరుపతి జిల్లాలు సోమశిల తెలుగుగంగ ప్రాజెక్టుల యొక్క చరిత్రలో మొట్టమొదటిసారి రెండవ పంట 5,68,000 ఎకరాలకి నీటిని విడుదల చేశాం. రెండవ పంట చేతికి వస్తుంది. రైతులందరూ పంటలు పండించుకుంటున్నారు. ధాన్యం బాగా పండిందని చెప్పి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా మనం డ్యాముల ద్వారా నీటిని నిల్వ చేసుకుని రైతాంగం యొక్క అవసరాలకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మనకి 78 కెపాసిటీ ఉన్న 74 ఈరోజు మనకి 74 దాటిపోయింది. దాదాపుగా ఈ 74 టీఎంసీల నీరు ఉండే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు
ఇప్పటికీ మనం ఇప్పుడు నీళ్లు వదిలే సమయానికి 75 టీఎంసీలకి రీచ్ అయింది. ఇవాళ పొద్దున్నే గేజ్ నాకు పంపించారు ఎస్సీ గారు. 74.800 క్యూసెక్లు ఇక్కడ స్టాక్ ఉంది. 74.8 టీఎంసీ. ఇంకా 200 పెరుగుంటే పొద్దునకే ఇప్పుడు మనం చేసేటప్పటికి ఇది 75 దాటింది. 75 పెట్టకూడదు, 74 నుంచే రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా ఇరిగేషన్ మంత్రి గారు నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. వెంటనే ఎస్సీ గారితో మాట్లాడాం. మనకి ఇప్పుడు ఎంత వస్తువు ఉంది అంటే ఇంట్లో పై నుంచి మనకి మన లాస్ట్ గేజ్ ఎక్కడ వస్తుందంటే ఆదినిమ్మాయిపల్లి గేజ్ దగ్గర 32,971 క్యూసెక్ నీరు ఇవాళ మన సోమశిల జలాశయంలో కలుస్తుంది. ఆదినిమ్మాయిపల్లి దాటాక దీన్ని ఎక్కడ ఆపడానికి లేదు. కేవలం ఒక సోమశిల ప్రాజెక్టుకే నేరుగా వస్తుంది. 32,000 వస్తుందంటే ఈ 32,000ని మనం దీన్ని ఆపాలంటే ఇవాళ 75 ఉంటే రేపుకి 78 అయిపోతుంది. 78 చేయడానికి లేదు మనం. అందుకని ఫారెస్ట్ రెగ్యులేషన్స్ అన్ని మనసులో పెట్టుకొని దీన్ని మనం ఇవాళ ఈ రకంగా రెగ్యులేట్ చేస్తా ఉన్నాం. రెగ్యులేట్ చేయడంలో కూడా 10,000 క్యూసెక్కులు తెలుగు గంగ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కండలేరు రిజర్వాయర్కి పంపిస్తా ఉన్నాం. ఒక 2,000 క్యూసెక్కుల్ని మనం కింద ఉన్నటువంటి మన డెల్టా, కావలి కాలువ, కన్పూర్ కాలువ, ఉత్తరపు కాలువ, దక్షిణపు కాలువ వీటన్నిటికీ 2,000 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేస్తున్నాం. అయినప్పటికీ ఇంకా 20,000 క్యూసెక్కులు పైన మన దగ్గర ఉంది. పైన వచ్చే నీరు ఈ నీరు నిలుపు చేయడానికి లేదు. కాబట్టి ఈ నీటిని ఈరోజు మన గేట్స్ ఓపెన్ చేసి గంగమ్మ తల్లికి పూజ చేసి ఈ నీటి ద్వారా మనం కింది అవసరాలకి ఎక్కడ అవసరం అక్కడ వాడుకునేదానికి వీటిని వాళ్ళని విడుదల చేయడం జరిగింది. ఇక దీన్ని ఇక్కడ ఆపలేము, ఎందుకు వదులుతాం? కింద ప్రాంతాల్లో సంగం బ్యారేజ్ ఉంది, తర్వాత నెల్లూరు బ్యారేజ్ ఉంది, మధ్యలో అనేక ఇరిగేషన్ మేజర్ రిజర్వాయర్లు కెనాల్స్ ఉన్నాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవ్వాలనేది ఇవాళ మనకున్నటువంటి కార్యక్రమం. దీన్ని ఇంకా ఎక్కువ మనం కండలేరు రిజర్వాయర్కి పంపిద్దామంటే కెనాల్ ఆ యొక్క పరిస్థితికి లేదు. మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇవాళ ఇప్పుడు మనం 10,000 వదులుతున్నాం. 9,800 అన్నారు కానీ 10,000 ఫ్లడ్ ఫ్లో కెనాల్లో పంపిస్తా ఉన్నారు. ఈ 10,000 కానీ పోతే ఇంకొక 15 రోజులకి కండలేరు రిజర్వాయర్ కూడా నిండిపోదు. కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడి నుంచే రెగ్యులేట్ చేయాలి. మనకి 12,000 క్యూసెక్కులు పోయేటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్ని 20,000 చేయాలి, 24,000కి పెంచాలి అని చెప్పి దాన్ని డిస్టర్బ్ చేశారు. ఆ పని మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఆ పనులు మళ్ళీ మొదలు పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం. కాబట్టి అది ఇంకా కొంత టైం పడుతుంది. కానీ ఇవాళకైతే మనం 10,000, 10,500 దాటి ఇవ్వలేము. 10,000 ఇస్తేనే ఇంకో 10 రోజులు, 15 రోజులకి కండలేరు నిండిపోతుంది. కాబట్టి ఇంకా దానికన్నా పెద్ద రిజర్వాయర్లు ఎక్కడ లేవు. దానికన్నా పెద్ద రిజర్వాయర్ ఎక్కడైనా ఉంది అని అంటే తమిళనాడు రాష్ట్రంలో పూండి రిజర్వాయర్లో ఉండేది కూడా 4 టీఎంసీలో 5 టీఎంసీలో డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్. అంతవరకే ఇవ్వగలం. కానీ వాళ్ళు మాకు వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు వెళ్తే మేమేం చేసుకుంటామని. కాబట్టి వాళ్ళు ఎప్పుడు అవసరమని మనకు చెప్తారు. అప్పుడు మాత్రమే సత్యసాయి గంగా కెనాల్ని మనం ఓపెన్ చేసి తమిళనాడు బార్డర్లో వాళ్ళకి అప్పచెప్తాం. ఇది మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ సిస్టమ్. ఆ సిస్టంలో పోవాల్సిందే తప్ప మనకి నీళ్ళు ఎక్కువ ఉండే తమిళనాడుని తీసుకోమంటే వాళ్ళ దగ్గర ఆ రిజర్వాయర్లు ఉండవు.
వాళ్ళకు ఉన్నది త్రాగునీటి అవసరాలకి. ఆ 2-3 రిజర్వాయర్లకి మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. సంవత్సరానికి 15 టీఎంసీల నీరు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఎప్పుడు ఇప్పటి వరకు 15 టీఎంసీల నీరు ఎప్పుడు తీసుకోవాలి? వాళ్ళు మ్యాక్సిమం తీసుకునేది 9 నుంచి 10, లేకుంటే బాగా తీసుకున్నారంటే 11. ఇది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇవాళ ఎక్సెస్ వాటర్ ఉంది. ఈ నీళ్ళని మనం జాగ్రత్తగా దీన్ని నిలుపు చేసుకోగలిగిన దగ్గర నిలుపు చేసుకుంటున్నాం. పైన రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా కెనాల్స్ పనులు జరుగుతున్నాయి. అన్ని నీళ్ళ కెనాల్ ఇటీవలే పూర్తి చేసి కుటుంబ వాటర్ నీటిని విడుదల చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. గాలేరు నగర పనులు మొదలు పెడుతున్నారు, అలాగే ఎస్ఆర్బిసి మొదలు పెడుతున్నారు. అన్ని నిలిచిపోయిన ప్రాజెక్టు. గడిచిన 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ అనేటువంటి పదమే ఎక్కడ వెళ్ళలేదు, ఎవరు రైతులు కానీ గ్రామస్తులు కానీ. ఇవాళ అన్ని ఒక్కొక్క పని మొదలుపెట్టి ఈ పనులన్నీ కూడా చేసి రాబోయే 2-3 సంవత్సరాల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సస్యశ్యామలం చేయాలన్నదే ఈనాటి కూటమి నాయకత్వం ఆలోచన. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గేట్ల ద్వారా కిందకు వదిలాం. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్. పెన్నా పరివాహక ప్రాంతం బంగాళాఖాతంలో కలిసే వరకు ఎన్ని మండలాలున్నా అన్ని మండల అధికారులు ఆ యొక్క పెన్నా పరివాహక ప్రాంతంలో పర్యటించాలి. ఎక్కడైనా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ వస్తే ఆ విలేజెస్ని అలర్ట్ చేయాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళని పక్క ప్రాంతాలకి షిఫ్ట్ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. నిన్ననే మన కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు కూడా నాతో మాట్లాడారు. బహుశా రేపు ఎల్లుండి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయిపోగానే నేను వస్తాను సార్, అన్ని విషయాల దగ్గర నుండి చూసుకుంటానని చెప్పి రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు వదిలి నీటితో ఎలాంటి ప్రమాదం లేదు. 1,00,000 క్యూసెక్లకు పైన మనకి ఎప్పుడైతే ఫ్లడ్ వదులుతామో ఇంకా అక్కడి నుంచి కొన్ని గ్రామాల్లో దీని యొక్క భారం పడుతూ వస్తుంది. మనకి తెలిసి గతంలో 2 లక్షలు 3 లక్షలు కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు వదిలేం, దాని ఎఫెక్ట్ చూసాం. మనకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్స్ సోమశిల గ్రామం కూడా కొట్టుకుపోతుందేమో అనేటువంటి ప్రమాద గంటకులు మనం విన్నాం. ఇవాళ అవన్నీ ఒకటొకటి కరెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ సోమశిల ప్రాజెక్టు నీటి విడుదల సమయంలో గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ప్రతి రైతుకి, ప్రతి కుటుంబానికి, మానవాళికి ఈ ప్రాజెక్టుల ద్వారా మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి శుభకరమైనటువంటి కార్యక్రమాలు ఆ కుటుంబాల్లో ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గౌరవ గంగమ్మ తల్లిని కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించమని ఆదేశాలు ఇస్తే ఈ ప్రారంభానికి మరి అధికారులు, మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతు కమిటీలు, సొసైటీ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, సోమశిల ఇరిగేషన్ తెలుగుగంగ 3 ప్రాజెక్టుల యొక్క అధికార యంత్రాంగం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. నీరు అనేది ఎప్పుడు ప్రాజెక్టులలో నుంచి వదిలినా అది ఆనందదాయకమే. ఎక్కువ వదులుతామా, అవసరానికి వదులుతామా పక్కన పెడితే ఇది ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరం. ఈ నీటిని వదలడం అనేది అందరికీ సాధ్యపడేది కాదు, కొందరికే దక్కుతుంది ఆ అదృష్టం. బహుశా నాకు తెలిసి 45 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో సోమశిల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం బహుశా ఇది 24-25 దఫా ఇక్కడికి వచ్చి నీటి విడుదల నేను చేసిన, మరొక మంత్రి గారు చేసిన, గౌరవ ముఖ్యమంత్రులు ఎవరు నీటిని విడుదల చేసినా
స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి చంద్రబాబు నాయుడు వరకు అనేక సందర్భాల్లో సోమశిల జలాశయానికి వచ్చి ఈ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించడం చెప్పిన సందర్భంగా మనం చేసింది. ఇక ఈరోజు ఈ సోమశిల జలాశయాన్ని టూరిజం ప్రాజెక్టులకు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని టూరిజం డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించారు. టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారు కూడా బహుశా ఈ నవరాత్రి ఉత్సవాలు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇక్కడికి వస్తానన్నారు. వారు వచ్చినప్పుడు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా చూడడం జరుగుతుంది. మనకి ఇటువైపు ఉన్నటువంటి రిజర్వాయర్ ఫోర్త్ ఫ్లోర్ ఏరియా అంతా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. అక్కడ మనం చేయాలంటే కొంత కష్టతరమైన పని. ఇటువైపు మనకి ఎడమ వైపు ఉన్నటువంటి కొంత భాగం అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. దీన్ని డెవలప్ చేసుకోగలిగితే ఈ ప్రాజెక్ట్లో టూరిజం ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి. మీ అందరూ గుర్తుంటే క్రింద సోమేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయం పరిసర ప్రాంతాలను గమనించి గతంలోనే బహుశా నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ జరగాలని దాదాపు 3 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేశాం. కానీ అప్రోచెస్ సరిగా లేక అవన్నీ అలాగే ఉన్నాయి, ఎక్కడ దెబ్బతినలేదు. వాటిని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ అన్ని టూరిజం సెంటర్స్ని కనెక్ట్ చేయాలి. ముఖ్యంగా దేవాదాయ శాఖ, టూరిజం శాఖని సమన్వయం చేసి టెంపుల్ టూరిజం అనేటువంటి కాన్సెప్ట్లో ఒక ఆలయం అక్కడ టూరిజం, మరొక ఆలయం ఇంకొక టూరిజం, రకరకాలైనటువంటి కాన్సెప్ట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం ఫారెస్ట్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి అని పులికాట్ పక్షుల ప్రాంతం నుంచి ఈ యొక్క ఆలయాలను కలుపుతూ పెద్ద కార్యక్రమాలు చేయడానికి ఇప్పటికే మనం చేయడం జరుగుతూ ఉంది.